హర్యానాలోని పానిపట్ ఎస్పీ అజిత్ సింగ్ షెకావత్ ఉదయం 5 గంటలకు నిద్ర లేచేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా అప్పుడే ఆయనకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. పైన నెంబర్ చూస్తే విదేశాల నుంచి వచ్చినట్లు కనిపిస్తోంది. బహుశా ముందు స్పామ్ అనుకున్నారు ఆయన, కానీ టెక్స్ట్ కనిపిస్తోంది. వెంటనే ఓపెన్ చేశారు. ఆ మెసేజ్లో ఇలా ఉంది: సార్, నా పేరు ప్రమోద్, మీరు ఎస్పీ అని నాకు తెలుసు. నేను ఆస్ట్రేలియా నుంచి మెసేజ్ చేస్తున్నాను. మా అన్నయ్య పేరు వినోద్. అతను 2021లో హత్యకు గురయ్యాడు. హంతకుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే చంపింది దేవుస్తున్నారు, కానీ చంపించిన వారు వేరే ఉన్నారు. మీరు దయచేసి ఈ కేసుని రీఓపెన్ చేయండి. మా అన్నయ్య కూతురు నా దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంది, చదువుకుంటోంది. మా అన్నయ్యను చంపింది ఆర్డినరీ క్రిమినల్ మాత్రం కాదు. ప్లీజ్ మీరు ఈ ఫైల్ తెప్పించుకొని ఒకసారి కేసు రీఓపెన్ చేయండి సార్ అని ఉంది ఆ మెసేజ్లో. ఆ మెసేజ్ చదివి ఎస్పీ వాట్సాప్ క్లోజ్ చేసేశారు. కానీ మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది. అక్టోబర్ 5, 2021న వినోద్ మర్డర్ కేసు ఏ స్టేషన్లో ఉందో ఉదయమే ఎంక్వైరీ చేశారు ఎస్పీ. 9 గంటల్లోపు ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలని ఆదేశించారు. వెంటనే పోలీసులు పరుగులు పెట్టారు. ఎస్పీ వెళ్లేసరికి ఫైల్ సిద్ధంగా ఉంది. అతడిని చంపిన హంతకుడు దేవస్తున్నారు, ఒక ట్రక్ డ్రైవర్, ఇంకా జైల్లోనే ఉన్నాడు. కేసు నడుస్తూనే ఉంది. హంతకుడికి బెయిల్ రాలేదు. తానే హత్య చేశానని ఒప్పుకొని మరీ జైలుకెళ్లాడు. పైగా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది. కానీ మన పోలీసులు ఎక్కడ మిస్ చేశారు అని వెంటనే స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు ఎస్పీ. విచారణ చేసిన స్థానిక సిఐ అండ్ ఎస్ఐలు, ఇది ఓపెన్ అండ్ షట్ కేసు సార్. హంతకుడు వినోద్ బరారా ఇంట్లోకి వెళ్లి పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశాడు సున్నార్. ఎందుకంటే అంతకు ముందు నుంచి వీరికి గొడవ ఉందని చెప్పారు. కానీ ఇక్కడ ఎస్పీ ఆ మాటకి ఒప్పుకోలేదు. వెంటనే సిఐకి ఎస్ఐకి ఆస్ట్రేలియా నుంచి ఉదయం 5 గంటలకు వచ్చిన మెసేజ్ ను చూపించాడు ఎస్పీ. మనలాగే చనిపోయిన వినోద్ బరారా తమ్ముడు, బంధువులంతా భ్రమపడ్డారు. 3 ఏళ్ల తర్వాత చనిపోయిన వినోద్ తమ్ముడు ప్రమోద్కి అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తన అన్న కూతురు తనతోనే ఉంది. తన భార్య తాలూకు వ్యవహారమే కాదు, హంతకుడి కుటుంబం కూడా రిచ్ గా బతుకుతోంది. అంటే హంతకుడు జైలుకి వెళ్ళినా కూడా ఒక ట్రక్ డ్రైవర్ భార్య పిల్లలు ఆనందంగా గడుపుతున్నారు. కాబట్టి ఇదే చనిపోయిన వినోద్ తమ్ముడి ముఖ్య అనుమానం. మనం ఎక్కడో తప్పు చేశాం, పోలీసులనే ఎవరో బోల్తా కొట్టించారని నాకు అర్థమవుతోంది. ఇంత జీనియస్ క్రిమినల్ మైండ్ ఎవరిదనేది మనం కనిపెట్టాలి. మీరు రెడీగా ఉండండి చెప్పారు ఎస్పీ షెకావత్. ఆ వెంటనే జైల్లో ఉన్న దేవసున్నార్ కుటుంబాన్ని సీక్రెట్ గా అనుసరించడం మొదలుపెట్టారు. హంతకుడు దేవసున్నార్ లేకున్నా అతని కుటుంబం రిచ్ గా బతుకుతోంది. మరి డబ్బులు అక్కడి నుంచి వస్తున్నాయి అని పోలీసులు నిఘా పెట్టారు. సరిగ్గా అప్పుడే వారికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. 3 ఏళ్ల క్రితం విచారణ చేసిన పోలీసులు ఓ భయంకరమైన తప్పు చేశారు. అదేంటంటే గుడ్డిగా నమ్మేశారు. సులువుగా 100 కేసులు విచారించిన పోలీసులనే బోల్తా కొట్టించారని గ్రహించేశారు. ఇక జైల్లో ఉన్న హంతకుడిని మళ్లీ కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ఈసారి మళ్లీ విచారణ చేశారు. ఈసారి పోలీసులు హంతకుడు దేవసున్నారాకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతే, కథ మొత్తం చెప్పేశాడు. వెంటనే పోలీసులు చనిపోయిన వినోద్ భార్య నిధి ఇంటికెళ్లారు. కానీ ఆమె అక్కడ లేదు, విదేశాలకు వెళ్ళిందని చెప్పారు. సరేనని 3 రోజులు ఎయిర్పోర్ట్ లో కాపు కాశారు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ఖరీదైన బట్టలు వేసుకుని ఓ వ్యక్తితో కలిసి స్టైల్ గా ఎయిర్పోర్ట్ లో దిగింది నిధి. ఆమెకు మఫ్తీలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాగతం పలికారు. క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ తన ఐడి కార్డు చూపించి తమతో రావాలని కోరారు. ఎందుకంది? తాను రానని చెప్పింది నిధి. ఇంగ్లీష్ మాట్లాడటం మొదలుపెట్టి మరింత చిరాకు పెట్టింది. ఆమె పక్కన ఉన్న వ్యక్తి తమ లాయర్ని పిలిపిస్తే వస్తామన్నాడు. ఇంతకీ మీరెవరంటే నిధి భర్తనని చెప్పాడు అతను. నా పేరు సుమిత్ అన్నాడు ఆ వ్యక్తి. పోలీసులు మాత్రం ఓ గంట వచ్చేళ్ళండి, మీరు స్మగ్లింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉందని చెప్పారు. కానీ నిధి బాగా అతి చేసింది. వెంటనే ఎస్ఐ, మీరు రాకుంటే లాక్కెళ్ళిపోతాం, కావాలంటే మీ బంధువు నంబర్ చెప్పమన్నారు. వెంటనే తన తండ్రి ఫోన్ నంబర్ ఇచ్చింది నిధి. మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుంటున్నాం, ఆమె పానిపట్ ఎస్పీ ఆఫీస్లో ఉంటుంది, వచ్చి మీరు మాట్లాడొచ్చని చెప్పారు. కానీ నిధికి మొత్తం సీన్ అర్థమైపోయింది. పోలీసులు స్మగ్లింగ్ గురించి కాదు, ఏదో తేడాగా ఉందని తప్పనిసరి పరిస్థితులలో మఫ్తీలో ఉన్న పోలీసులతో వెళ్లి కారులో కూర్చున్నారామె. ఇక్కడ ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తే తనకే నష్టమని తెలుసుకుని బుద్ధిగా కూర్చుంది. ఆ వెంటనే సుమిత్ ను మరో కారులో కూర్చోబెట్టారు. ఇద్దరిని సరాసరి ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లిపోయారు. అక్కడ ఎస్పీ షెకావత్ రెడీగా ఉన్నారు. వారిద్దరిని కూడా ఆయనే స్వయంగా విచారణ చేశారు. ఎక్కువసేపు చిరాకు పెట్టద్దని ముందే చెప్పారు. నీ పేరేంటంటే నిధి అని చెప్పింది. ఇతనెవరంటే నా భర్త సుమిత్ అని చెప్పారామె. నీ భర్త వినోద్ కదా అన్నారు ఎస్పీ. అతను చనిపోయాక సుమిత్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. కానీ ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చదువుకుంటున్న మీ పాప మాత్రం మాకు వేరేలా చెప్పిందే. మీ ఆయన మీద ఉన్న ప్రేమతో మీరు పెళ్లి చేసుకోలేదని చెప్పిందే అన్నారు. మరి మీరేంటి నా భర్త అంటున్నారని నిలదీశారు. అంతే, సగం చచ్చిపోయింది నిధి. నా కూతురికి తెలియకుండా నేను సుమిత్ని ప్రేమించానని చెప్పింది. కానీ సుమిత్ భార్య మాత్రం ఇతను నా మొగుడని చెప్పిందన్నారు. నిధి ఇక్కడ మళ్ళీ కార్నర్ అయిపోయింది. మాది సీక్రెట్ రిలేషన్ అని బొకాయించింది. కానీ హంతకుడు దేవసున్నారా మీ అక్రమ బంధం గురించి మొత్తం చెప్పేశాడని పోలీసులు బాంబు పేల్చారు.
సరే, ఇలా నిధితో కాదని సుమిత్ను పోలీసులు తమదైన చలిలో విచారణ చేయడంతో అసలు కథ మొత్తం కక్కేశాడు. నిధి ఒక కామపిశాచి అని తెలిచారు పోలీసులు. పోలీసులనే నిధి బోల్తా కొట్టించిందంటే ఎంత పకడ్బందీగా స్కెచ్ చేసిందో తెలుసుకొని ఎస్పీ సైతం షాక్ అయిపోయారు. పోలీసులను గుడ్డిగా నమ్మేలా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. మరి అసలు ఏం జరిగింది అనేది కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, ఈ నిధి వినోద్లు చాలా హాయిగా బ్రతుకుతున్నారు. చాలా రిచ్ ఫ్యామిలీ, వ్యాపారం చేసి బాగా సంపాదించాడు వినోద్. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కోట్లలో ఆస్తి వచ్చింది. కరోనా సమయంలో ఫిజికల్ ఫిట్నెస్ లేకుంటే హెల్త్ పాడవుతుందని జిమ్ కు వెళదామని వినోద్ భార్య నిధికి చెప్పాడు. ఆమె సరేనంది. ఇక కూతురు కాలేజీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసి ఉదయాన్నే వినోద్తో కలిసి నిధి జిమ్ కు వెళ్ళింది. అక్కడ సిక్స్ ప్యాక్ తో ఉన్న జిమ్ ట్రైనర్ సుమిత్ ను చూసి ఫ్లాట్ అయిపోయింది నిధి. ఎందుకంటే ఆమెకు ఆ పిచ్చి ఎక్కువ. ఇక సిక్స్ ప్యాక్స్ తో ఉన్న వాళ్ళంటే ఇంకా పిచ్చి. అతనితో ఎంజాయ్ చేయాలనుకుంది. ఇంకేముంది, భర్త కళ్ళు కప్పి సుమిత్ తో బంధం మొదలు పెట్టేసింది. సిక్స్ ప్యాక్ ఉన్న మగాళ్ళంటే ఆమెకి ఎక్కడా లేని పిచ్చి. కానీ ఎవరూ ఆమెకు తగలలేదు. వారితో ఏదో చేసేయాలని ఉంది ఆమెకి. సినిమాల్లో మాదిరిగా, నీలి చిత్రాల్లో మాదిరిగా ఎంజాయ్ చేయాలని మనసులోని తన కోరిక తీర్చుకునే టైం కూడా వచ్చేసిందని ఆవేశపడిపోయింది. ఇక భర్త వ్యాపారం కోసం బయటకు వెళ్ళగానే అతడిని పిలిపించుకునేది. అలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగింది. మధ్యలోనే జిమ్ను ఆపేసిన వినోద్ తన భార్య వ్యవహారంపై నిఘా పెట్టాడు. అంతే, ఓ రోజున జిమ్లో తన ప్రియుడి గదిలో ఏకాంతంగా దగ్గరగా కూర్చొని కనిపించింది. నవ్వుతూ అతని మజిల్స్ను చేతులకు పట్టుకుని నొక్కుతూ మాట్లాడుతోంది. అతను కూడా నిధి మీద చేయేశాడు. అది చూసిన వినోద్ తట్టుకోలేక గదిలోకి వెళ్ళి సీరియస్గా తిట్టి బయటికి లాక్కొచ్చాడు. ఆ తర్వాత కారులో ఇంటికి వెళ్ళగానే భార్యపై చేయి కూడా చేసుకున్నాడు వినోద్. నీది ఎంత చీప్ మెంటాలిటీ అనుకోలేదని కొట్టాడు. ఇక నాటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. భార్యను బయటకు అడుగు పెట్టనివ్వలేదు. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు వినోద్. అయితే నేను ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు భర్త. కానీ నిధికి ఆ ఆప్షన్ నచ్చలేదు. జిమ్ ట్రైనర్తో మాత్రం అది కావాలి. కానీ అతని దగ్గర డబ్బు లేదు, కండలు మాత్రమే ఉన్నాయి. దీంతో మొగుడిని చంపాలని ప్లాన్ చేసింది. ఫోన్ చేసి తన భర్తను చంపేలా చూడమని చెప్పింది. ఇద్దరూ కలిసి రహస్యంగా ఓ హోటల్లో కలుసుకొని స్కెచ్ చేశారు. ఒక ట్రక్ డ్రైవర్ తో వెనుక నుంచి ఢీ కొట్టించి నేరం అతని మీద వేయిద్దామని సుమిత్ చెప్పాడు. ఆమె కూడా సరేనంది. వెంటనే హంతకుడు దేవసున్నారని పిలిపించారు. అతను డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 10 లక్షలు చేతులు పెట్టడంతో ఏదైనా చేసేస్తానన్నాడు. అంత డబ్బును ఒకేసారి చుట్టం అదే మొదటిసారి. తన పిల్లల చదువుకు పనికొస్తుందని ఇల్లు కూడా గ్రామంలో కట్టుకోవచ్చు అనుకున్నాడు. అయితే 2021 జూలై 20న ఉదయమే జాగింగ్కు వెళ్ళాడు వినోద్. వెంటనే తన ప్రియుడికి ఫోన్ చేసింది. ఇక సెకండ్ హ్యాండ్ ట్రక్ తో వేగంగా వచ్చి డ్రైవర్ దేవసునార్ బలంగా వినోద్ ను ఢీకొట్టాడు. అతని కాళ్ల మీద నుంచి వెహికల్ పోయింది. వెహికల్ ని కంట్రోల్ చేయలేక చెట్టును ఢీకొట్టేశాడు హంతకుడు. స్థానికులు పోలీసులకు డ్రైవర్ను పట్టించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందిన వినోద్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ 2 కాళ్లు పనికి రాకుండా పోయాయి. ఇక హంతకుడు పోలీసుల ముందు తానే మధ్యలో డ్రైవ్ చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు అనుమానించలేదు. ఇటు భర్త కూడా తన భార్య తనను చంపించేంత కసాయి అని కలలో కూడా ఊహించలేదు వినోద్. పైగా తన చుట్టూ చేరి ఏడుస్తూ సఫరీలు చేస్తుంటే మారిపోయిందిలే అనుకున్నాడు. కానీ నిధిలోని కామం నిద్రపోలేదు. రాక్షసి అలాగే ఉంది. సిక్స్ ప్యాక్ శృంగారం కోసం దేహం తహతహలాడిపోతుంది. ప్రతిరోజు ప్రియుడితోనే గడపాలనుకుంది. నీలి సినిమా రేంజ్లో ప్రియుడి చేతిలో రెచ్చిపోవాలనుకుంది. కానీ విధి వక్రీకరించింది. భర్త చనిపోలేదు. మరోవైపు హంతకుడి దేవసున్నార్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది నిధి. అతని కోసం మంచి లాయర్ను ఏర్పాటు చేయించింది. ఆ విషయం జిమ్ ట్రైనర్ సుమిత్ చూసుకున్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన డ్రైవర్ను తన భర్తను సరిగ్గా చంపలేకపోయావని నానా బూతులు తిట్టింది. దీంతో ఈసారి ప్రియుడు సుమిత్తో కలిసి మరో ప్లాన్ చేసింది. మరో 10 లక్షలు చేతిలో పెట్టింది. దీంతో మళ్ళీ ఆ డబ్బును చూడగానే డ్రైవర్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఈసారి నువ్వు ఇంటికెళ్లి తుపాకీతో కాల్చి చంపాలి. తుపాకీ సుమిత్ అరేంజ్ చేస్తాడు. తన మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోమని నా భర్తను బెదిరించేయి. అతను ఎలాగూ తీసుకోనంటాడు. సీసీ కెమెరాలు గదిలో ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాటలు కూడా రికార్డ్ అవుతాయి. నువ్వు తుపాకీ చూపించి బెదిరించు. పక్కనే పని మనిషి కూడా ఉంటాడు. నువ్వు బెదిరించే మాటలు పని మనిషి కూడా వినాలి. నా భర్తకు సాయంగా ఉన్న ఆ వ్యక్తిని కూడా బెదిరించు. తుపాకీ చూపిస్తే పక్కనే నిలబడతాడని మొత్తం స్క్రీన్ ప్లే రాసిచ్చింది. దీంతో డ్రైవర్ దేవసునార్ ఈసారి నిధి ప్రియుడిచ్చిన మంచి గన్ తీసుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళాడు. సరిగ్గా సమయం చూసుకొని నిధి బంధువుల ఇంటికి వెళ్ళింది. వారి కూతురు కాలేజీలో ఉంది. ఇంట్లోకి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న వినోద్ బరారా కనిపించాడు. అతని పక్కన సహాయకుడు నిలబడి ఉన్నాడు. తుపాకీ గురిపెట్టి డ్రైవర్ దేవ్, నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకో, లేదంటే చంపేస్తాను. నీ వల్ల నా భార్య బిడ్డలు రోడ్డున పడ్డారు. నన్ను జైలు పాలు చేశావు.
నేను లేకుంటే నా కుటుంబం బ్రతకదని తుపాకీ చూపించి తెగ నటించేశాడు. నువ్వు నన్ను చంపినా సరే నేను కేసు వెనక్కి తీసుకున్నానని చెప్పాడు పాపం వినోద్. మరోవైపు తుపాకీ చూడగానే అతని సహాయకుడు బిగుసుకుపోయాడు. ఆ తర్వాత పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపగానే సహాయకుడు పారిపోయాడు. బయటకు వెళ్లి నిధికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కానీ ఈలోపే పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు హంతకుడు దేవ్. తన మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోకపోవడం వల్ల కక్షతో చంపేశానన్నాడు. ఇక సహాయకుడు కూడా అదే మాటను పోలీసులకు చెప్పాడు. దీంతో సాక్ష్యం కూడా ఉందని కేసు క్లోజ్ అయిపోయింది. మరోవైపు నిధి కూతురు డిగ్రీ పూర్తి కావడంతో మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది. తన అన్న లేడనే కారణంతో అతని కూతురును సోదరుడు ప్రమోద్ తానే దగ్గరుండి చదివిస్తున్నాడు. ఇక కూతురు ఆస్ట్రేలియా వెళ్ళగానే వినోద్ మీద ఉన్న 10 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకుని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. తన కూతురు వెళ్ళిపోగానే ప్రియుడు స్మిత్తో కలిసి మొనాలికి హనీమూన్కి వెళ్ళిపోయింది. నెల రోజుల పాటు ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసేసింది. నాకు మనసు బాగాలేకపోవడంతో ఒంటరిగా మనాలి వచ్చానని బంధువులకేమో కబుర్లు చెప్పింది. ఆ తర్వాత లగ్జరీగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ నిధి కూతురుకు తల్లిపై అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని తన బాబాయ్ ప్రమోద్కు చెప్పింది. మా అమ్మ ఏమాత్రం నాన్న చనిపోయాడని బాధపడటం లేదు, హాయిగా ఉందని చెప్పింది. దీంతో ప్రమోద్ తన వదిన మీద నిఘా పెట్టాడు. సుమిత్ అనే వ్యక్తి నిత్యం ఇంట్లో ఉంటున్నాడని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ఆమె ప్రవర్తనలో తేడా ఉండడంతో ఫ్రెండ్స్ సాయంతో ఎస్పీ షెకావత్ పర్సనల్ నంబర్ తీసుకున్నాడు ప్రమోద్. ఆస్ట్రేలియా నుంచే వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అంతే 3 ఏళ్ల తర్వాత కేసును రీఓపెన్ చేసి హంతకులైన నిధి సుమిత్లను జైలుకు పంపారు. ఇప్పుడు వినోద్ సోదరుడు ఇండియా వచ్చి మొత్తం ఆస్తిని తన అన్న కూతురు పేరు మీదకు మార్పించే పనిలో పడిపోయాడు. ఆమె ఇప్పుడు మేజర్ కావడంతో నిధిని ఇంట్లోకి రాకుండా ఏర్పాట్లు చేశాడు. అలా నిధి భర్తను చంపి కూతురును దూరం చేసుకొని ఇప్పుడు చేతిలో డబ్బు లేకుండా తనకు బెయిల్ ఇప్పించమని తండ్రిని ప్రాధేయపడుతోంది. ఎస్పీ షెకావత్ చొరవతో ఈ కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. పోలీసులనే తప్పుదో పట్టించిన హంతకురాలని జైల్లో వేశారు. మరి ఈ నిధిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే